చేనేత రంగానికి జీవం పోయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా చేనేత పరిశ్రమకు ఈ రంగంపై ఆధారపడ్డ నేతన్నలకు భరోసా ఇస్తుందన్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా ఈ రంగంపై ఆధారపడ్డ ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సైతం ఈ రంగానికి ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని, కొన్ని సంవత్సరాల కిందటే తాను చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ క్రమంలోనే తాను నేత వస్త్రాలను ధరిస్తున్నానని చెప్పారు. యువత, ఉద్యోగులు వారంలో ఒక రోజైన చేనేత వస్త్రాలను ధరిస్తే ఈ రంగంపై ఆధారపడ్డ వారికి ధీమా కలుగుతుందని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. దేశంలో అతిపెద్ద అసంఘటిత ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే రంగంలో చేనేత ఒకటని పవన్ కళ్యాణ్ కొనియాడారు. చేనేత ఒక కళాత్మకమైన పరిశ్రమగా తెలిపారు. మన రాష్ట్రంలో ఉప్పాడ, మంగళగిరి, చీరాల, పెడన, పొందూరు, ఎమ్మికనూరు, వెంకటగిరి చేనేత వస్త్రాలకు ప్రతీకలుగా ఉన్నాయన్నారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో చేనేత వస్త్రాలు అనే మాట ప్రజల్లో ఒక భావోద్వేగాన్ని నింపాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. అలాంటి చేనేత రంగానికి జీవం పోయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు డిప్యూటీ సీఎం.